నమస్తే, నేను తెలుగు అన్న ఇంట్లో ఎవరు మంచిగుర్రా. ఇగో పొద్దుగా మీకు ఎందుకు వచ్చినా అంటే బీచ్ గురించి ఇలా మెయింటెనెన్స్ గురించి ముచ్చట చెప్పడానికి వచ్చిన. నేను సబ్స్క్రైబ్ చేయరు నా ఛానల్ని, లైక్ చేయండి, ఓకేనా? ఇక ఇగో ముచ్చటకు వస్తే ఇది మెడిటేరియన్ సీ, ఎమాలియో రొమానియా అనే స్టేట్ ఇటలీ కంట్రీలో బెల్లారియా అనే సిటీలో ఇది బీచ్ అనమాట. దీని ఎందుకు వచ్చినా అంటే పొద్దుగాల ముచ్చట చెప్పనీక ఈ మెయింటెనెన్స్ రెస్క్యూ టీమ్ ఇది ప్రతి 100 మీటర్స్కి ఒక గార్డ్ ఉంటాడు. మరి ఇంపార్టెంట్ కదా, సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా. పొద్దుగాల బీచ్ ఎట్టు ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎట్టు ఉంటుంది చూపించడానికే వచ్చిన నేను. ఇట్లా బాబులు పిల్లలు పాపం రన్నింగ్లు చేస్తుర్రు, వీడియోలు తీసుకుంటారు. కానీ వీళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే సన్ రైజ్ కోసం. 6:31కి బరాబర్ వస్తుంది. పాపం వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, ఇలా బాధలు ఇలా అని అంతేలే, ఎవరు బాధలు అల్లాయి. ఆమె డిప్స్ కొడుతుంది, ఆమె సిటప్స్ కొడుతుంది, అంతే. ఇది బోట్లు అనమాట, చిన్న చిన్న బోట్లు. ఈ బోట్లలోనే మొత్తం లోపలికి పోయి ఇక కొంచెంసేపు తూనిగా టైప్ అనమాట. మా వదిలి ఎట్లా కొడుతుందో మనం కొడతాం అబ్బాయి అట్లా. మన వల్ల అయితే కూర్చొని ముచ్చట పెడతారు. చూడ్రి ఆయన బాత్రూమ్, మీరు క్రేజీ విషయం ఇది. ఇగో బాత్రూమ్ వేసింది, ఇప్పుడు ఆయన అది ఇయ్యాలి. అది తీసి ఇగో కొంచెం అలా పడేయాలి, కవర్లు వేయాలి, ఇల్లా కాస్తా ఇల్లా పడేయాలి, దాచిపెట్టుకొని వేయాలన్నమాట. అంతే. చూసిరా, బాత్రూమ్ కూడా ఓనరే తీసే అంత అంటే ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ విషయం ఏంటంటే ఈ గొడుగులు అనేవి ప్రైవేట్. 20 యూరోలు బై, 1 యూరో 100 రూపాయలు, అంటే 2000 రూపాయలు ఒక గొడుగు పెట్టుకొని కూర్చో. ఇక తింటామా కూర్చొని ఏమన్నా చేసుకో. ఇగో బాగా వస్తాడు కొసేపు అయితే, ఆయన కోసం వెయిటింగ్. కుక్క పిల్ల తీసుకొని పోతుంది. బొంజోర్ను ఇట్లా చూడండి, ఇట్లా నీట్గా చేస్తారు. ఎందుకంటే ఈ షెల్స్ అన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఆడ ఉండకుండా ఇగో ఇట్లా కిందికి అంటారన్నమాట, స్క్రాపింగ్ చేస్తారు. తాత ముసలాయన మరి కొంచెం ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను. అవతల కూడా వాకింగ్ సెక్షన్ ఉంది, చూపిస్తాను నేను. చూడండి, ప్రతి దగ్గర ఇట్లా డస్ట్బిన్ ఉంటుంది పక్కా. మనం సాఫ్ ఉంటేనే కదా భయ్ మన గాడికి 10 మంది వచ్చేది. అట్లా క్రేజీ వ్యూ కదా ఇది. చూడ్రి, ఎంజాయ్ చేయరి. ముసలామా చూడ్రి. బుంజోర్నో అంటే గుడ్ మార్నింగ్ అనమాట, చెప్పాలి. మళ్ళీ ఏంద్రా బాబు నన్ను వీడియో చేస్తున్నా అంటే మనం సైలెంట్గా ఇచ్చేసేయాలన్నమాట. వాడు మన సపోర్ట్ చేయడు. ఇక లేకుంటే హూ అంటారు. ఓ బోటు, బండి, కారు బొమ్మ, ఇళ్ళ కూర్చొని తొక్కుతారు. ఇక చెప్పులు ఇవన్నీ చిన్నవి ఇక వీళ్ళే రెంట్లకి ఇస్తారనమాట. 200-300 మనం ఆడతారుగా. కానీ ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా. మీకు క్రేజీ విషయం ఏంటంటే చూపిస్తాను నేను. ఇంత పెద్ద బీచ్లో పూలు పూస్తాయా అండి పక్కన, కానీ చాలా ప్లెజెంట్గా ఎంత అందంగా పూలు ఉంటాయంటే, మనల్ని అయితే తెంపుకొని 2 మూరలు కట్టు. మన లేడీస్ అయితే మొత్తం తీసి ఏమంటే కుప్పలో పెడతానే ఉంటారు. అట్లుంటుంది. సన్ రైజ్ రెడీ వస్తుంది కాసేపు అయితే మీకు చూపించాలి. ఉరుకుతుంది అంత స్పీడ్గా, మరి ఏం పని ఉందో. అలా ఆయన తిట్టినేమో, ఇక ఆయన తిడితే ఇంకొక ఆయన వస్తూనే ఉంటాడు ఇక్కడ. ఇక అది సన్ రైజ్ వస్తుంది బై, చూపిస్తా. మెయింటెనెన్స్ గురించి మ్యాటర్కి వచ్చేసి మెయింటెనెన్స్ బై. ఇంకోటి నమ్ముతారో నమ్మరో మీరు, నైట్ 10:30కి మార్నింగ్ ఒక మధ్యాహ్నం ఒక టైంలో కోస్ట్ గార్డ్ పైనుంచి హెలికాప్టర్ పెట్రోలింగ్ చేస్తుంది అన్నమాట. 2 అంటే ఎంత సెక్యూరిటీ లెవెల్స్ ఎంత హైగా మెయింటైన్ చేస్తారో చూడండి. 2 హెలికాప్టర్లు పెట్రోలింగ్ చేస్తారు. క్రేజీ కదా. సన్ రైజ్ చూపిస్తా మీకు. జర సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, సపోర్ట్ చేయరి. చాలా ముచ్చట్లు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. ఇటలీలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ అని కాదు, ప్రతిదీ ఉంది బై. ప్రతిదీ డ్రెస్సింగ్ కానించి ప్రతిదీ సూపర్ వీళ్ళది. మన దేశం తక్కువ అని కాదు, మనం కూడా చూడాలి. డస్ట్ అని కనబడదా మీకు? ప్లాస్టిక్ డబ్బా మన బీచ్లోకి వెళ్ళి పోతే నిమిషానికి కూడా కనబడుతుండే ఇప్పటికి. మరి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మరి చిల్ అవుతారు. బొంజోర్ను మన కాడ
పళ్ళ పుల్ల వేస్తాం కథ కట్ట మీదకి పోయి లోట పట్టుకొని తిరిగేది మనం అని చూడు. ఇంకొక పిల్ల ఇవ కథ జనం ఎట్టుంటుంది, జనాలు ఉంటే ఎట్టుంటుంది కూడా చూపిస్తాను. కోస్ట్ గార్డ్ చూడ్రి, నేను చెప్పిన ముచ్చట ప్రతి 100 మీటర్లకి ఏమో చెప్పివాడు అవ్వదని చెప్పిండ్రా ఎడరా అని అంటారు. ఇట్లా జూన్ నుంచి సెప్టెంబర్ తర్వాత ఎవ్వడు కనబడడు. సన్ రైజ్ కోసం వెయిటింగ్. వాళ్ళు చూడు సన్ రైజ్ కోసమే పిల్లలంతా వెయిటింగ్. ఎప్పుడు వస్తుంది బాయ్, ఎప్పుడు వస్తాడు సూర్యుడు. అరా ఏలైంది, పిల్లలు వెయిట్ చేస్తారు. మేము ధ్యానంలోకి వెళ్ళిపోయింది. మరి సూర్యుని చూసినా కలుగురవదేమో. వస్తుంది చూడ్రి మీరు కూడా, మనం కూడా చూద్దాం. 1 2 3 డోజర్ వచ్చి క్లీన్ చేస్తుంది. చూడు ఎట్లా వేసుకపోతుంది అవతలకి, బాగా ఎట్లా వసుకొస్తుడు. ఇవ్వని తినడు ఆయన. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళ మొత్తం అది బాగా ఇంకొక ఆయన వస్తూనే మరి. ఇప్పుడు పోతూనే ఎవరు చూడు ఎట్లా స్క్రాపింగ్ చేసి చూడ్రి. నమ్మరు స్క్రాపింగ్ చేసారు. సన్ రైజ్ రావాలి మరి. వెళ్తుండు నాకైతే ఏర్పడ్డాడు. గో చూడ్రి బాయ్, అస్సలు మిస్ అవ్వద్దు. సన్ ఎట్లా లేస్తుండే పైకి, నాకైతే బరాబర్ కనబడ్డాడు. మరి ఏమో చేస్తారు వీళ్ళు, చూద్దాం వీళ్ళు ఏమో చేస్తారు. అగో సూర్య నమస్కారం చూడ్రి, అసలు మిస్ అవ్వకరు ఈ మూమెంట్ మీరు. అది లే 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 భైరవా అంటే భయ్. కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే మంచి వీడియో ఇది, మిస్ అవ్వకరి, సబ్స్క్రైబ్ చేయాలి. చాలా మంచి ముచ్చట్లు ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకరి. అసలు ఎంత హైజీనిక్గా నీట్గా మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు, సీరియస్లీ బై. ఇంకో ఇవంతా కోస్టల్ అంతా గవర్నమెంట్ వాళ్ళు వేసిందని మీకు చెప్పిన ముచ్చట నేను. ఇంకో బ్యూటీని మాత్రం మిస్ అవ్వకండి. అలా చప్పుడు, సూర్యుడు వెలుగు, బా ఇంత అందాన్ని జీవితం కూడా మనం కూడా బై హ్యాపీగా ఉండాలి. ఫుల్ సన్ రైజ్ ఖతం ఏర్పడదా మరి? ఇంత మంచి చూపించిన వానికి లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎట్లా బై మరి? అది సంగతి, ఇట్లా ఉంటుంది పొద్దుగాల ముచ్చట. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి బై. ఇంకో ఇట్లా మంచి ముచ్చట చెప్పినా అని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉంటారు జనం, ఎట్లా వస్తారు, ఏమేమి ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను నేను.